హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ ఆల్? ఈడేంది రోజు వీడియోలు తీసుకుంటాడు, ఈరోజు బుక్లో ఏం రాసుకుంటాడు అని చూస్తారా? నేను ఈరోజు అయితే కాలేజీకి పోయినప్పుడు అసైన్మెంట్ రాయలేదని సార్ మధ్యాహ్నమే పంపించిండు. ఇంకా చాలా దీక్షతోటి కూర్చొని అసైన్మెంట్ అయితే కంప్లీట్ చేసిన ఈరోజు. చాలా రోజులు ఇచ్చిండే, 2 days అవుతుంది వర్క్ ఇచ్చి, కాకపోతే కంప్లీట్ చేయలేదు. ఈరోజు అయితే అసైన్మెంట్ మొత్తం కంప్లీట్ చేసేసినాం. మధ్యాహ్నం లంచ్ చేయలేదనమాట. లంచ్ చేయలేదు కాబట్టి ఇప్పుడు మస్తు అంటే మస్తు ఆకలి అవుతుంది. 5:30 అవుతుంది టైము. ఈ టైంలో అన్నం తినాలంటే ఇంకా ఏం పోతుంది, తినాం కాబట్టి మనం హెచ్చలో పోతే ఇట్నే ఉంటుంది అనమాట. అమ్మనైతే కిచెన్లో ఉంది. కిచెన్లో అమ్మ ఉంది కాబట్టి అమ్మని ఏమైనా వేసేయటం అందాం, అసలు ఎట్లా రియాక్ట్ అవుతుందో చూద్దాం. మధ్యాహ్నం తినమంటే నేను తినకుండా కోపంతో ఈ అసైన్మెంట్ అన్నీ రాసుకున్నా. తీస్తే ఏమైనా మంచిది ఏమైనా ఫుడ్ ప్రిపేర్ చేస్తా అంటే మీకైతే ఖచ్చితంగా వీడియో తీసి యూట్యూబ్లో అప్లోడ్ చేస్తా. మీరు మాత్రం మా ఛానల్ని చూస్తూనే ఉండండి. అమ్మాయి ఏం చేస్తున్నావే? వంట చేస్తున్నా. గిన్నెకి వచ్చినావు? ఆకలి అవుతుంది, ఏమైనా ఏ రాదు, తినబుద్ధి అవుతుంది. సర్వపిండి పెడుతుంది. సర్వపిండి పెడతావా? ఇప్పుడు ఎట్లా చూపిస్తావా అందరికి? చూపిస్తా. సర్వపిండి పెట్టేది చూపిస్తా, మీరు కూడా ఇట్నే పెట్టుకోరి, కమ్మ ఉంటుంది. బియ్యం పిండి, ఉప్పు, పప్పు, కారము, అల్లం వెల్లిగడ్డ, నువ్వులు, నూనె, ఉల్లిగడ్డ, కలమాకు, జీలకర్ర, పచ్చిమిరపకాయలు. ఉల్లిగడ్డ సన్నగా కోసుకోవాలి, పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసుకోవాలి. సర్వపిండి ఎంత పెట్టుకోవాలనుకుంటున్నామో అంత బియ్యం పిండి తీసుకోవాలి. పచ్చిమిరపకాయలు వేయాలి, ఉల్లిగడ్డ వేయాలి, కొంచెం అంతా ఉప్పు వేయాలి, కొంచెం పప్పు వేయాలి, కొంచెం కారం పొడి వేయాలి, కొంచెం నువ్వులు వేయాలి, ఇంత అల్లం వెల్లిగడ్డ వేయాలి, కొంచెం జీలకర్ర వేయాలి, కలపాకు వేయాలి. అగో నేను వచ్చినా ఏందని చూస్తారా? అమ్మకైతే కొంచెం ఫస్ట్ టైం కాబట్టి కెమెరా ఫేస్ చేయడం, కొంచెం మాట్లాడి చెప్పాలంటే కొంచెం భయం అవుతుంది. అందుకని నేనే వాయిస్ ఓవర్ ఇద్దామని అనుకుంటున్నా. బియ్యం పిండిలో వేసిన ఐటమ్స్ అన్నిటిని మంచిగా కలుపుకొని పెట్టుకోవాలి. అన్నీ కలగలుపుకొని తర్వాత మనం నీళ్ళు పోసుకొని అయితే ముద్దలెక్క విసుకోవాలి. మంచిగా నీళ్ళు పిండి మంచిగా ఇట్లా లూజ్ కాకుండా కొంచెం గట్టిగా పిసుకొని పిండి అనేది పక్కకు పెట్టుకోవాలి మనం. ఇక చూడుర్రి, దీన్నే సర్వపిండి గిన్నె అంటారు. ఈ గిన్నెలో ఇప్పుడు మనమైతే సర్వపిండి పెట్టుకోబోతున్నాం. ఈ గిన్నెలో కొంచెం నూనె అనేది పోసుకోవాలి, కొంచెం షానే పడుతుంది నూనె పోసుకొని మొత్తం ఆ గిన్నెకు మొత్తం చుట్టూతా ఆ నూనె అనేది రుద్దాలి. నూనె రుద్ది ఆ పిండి తీసుకొని కొంచెం ఎంత అయితే సరిపోతుందో ఆ పిండి తీసుకొని ఆ పెనం ఎలుపున అనుకోవాలి, ఇట్లా ఒత్తుకోవాలి. ఆ గిన్నె ఎలుపున పిండి పెట్టుకున్న తర్వాత మనం చిన్న చిన్న రంధ్రాలు అయితే వేసుకోవాలి. ఆ చిన్న చిన్న రంధ్రాలలో నూనె పోసుకొని కాల్చుకుంటే మంచిగా మొత్తం పూర్తిగా కాలుతుంది అనమాట. కొంచెం ఎక్కడ కూడా పిండి ఉండకుండా మొత్తం మంచిగా కాలిపోతుంది సర్వపిండి. అప్పుడే మనకు రుచి అనేది మస్తు వస్తుంది. చూస్తురుగా, నూనె అయితే ఆ పిండిలో పోసుకొని మొత్తం వెళ్ళిపోతూ అనుకోవాలి. పిండి వెళ్ళిపోతూ అనుకుంటే మనకు నూనె అనేది మొత్తం పిండి చుట్టూ మొత్తం బారిపోతుంటుంది అనమాట.
ఇప్పుడైతే ఆ సర్వపిండి గిన్నెని తీసుకొని స్టవ్ మీద పెట్టుకొని మనం గ్యాస్ అనేది ముట్టించుకోవాలి. గ్యాస్ ముట్టించుకొని దాని మీద మనం మూత అనేది పెట్టుకోవాలి. మంచిగా దబ్బున ఉడుకుతుందని మూత పెట్టుకున్న తర్వాత ఒక 5 నిమిషాల తర్వాత మనం తీసి చూసుకోవాలి. అది మాడిపోతుందో లేదో మధ్య మధ్యలో చూసుకోవాలి. ఇంకా ఇప్పుడైతే సర్వపిండి అనేది ఉడుకుతుంది మనకి. ఒక పక్క కాలిన తర్వాత ఇంకో పక్క మరలేసుకొని మంచిగా కాల్చుకోవాలి. ఎంత మంచిగా కాలితే అంత మంచిగా రుచి అనేది వస్తుంటుంది మనకి. ఈ సర్వపిండి కాలనికి 5 నిమిషాలు ఎట్లా టైం పడుతుంది కాబట్టి అమ్మనైతే చాలా బతలాడి ఒక పాట అయితే వాడమ్మా అని చెప్పిన. అమ్మ అప్పుడు పొలాల కాడికి నాట్లు వేయనప్పుడు ఈ పాటలు అనేవి వాడుకునేదంట. ఇప్పుడు మీకోసం ఒక పాట వాడి చూపిస్తుంది, ఎట్లుందో ఇప్పుడు. ఇల్లంతా చెడు కింద నార్యాల, ఇలమాలు కింద నార్యాల, ఈశ్వరుడు కొంగువాటి నార్యాల, ఇడువా జాలాడే నార్యాల, ఇడువిడు ఈశ్వరుడా నార్యాల, ఇల రీతి కాదు నార్యాల, ఇడిసిన్న సెతులకు నార్యాల, ఇడియాలున్నాయి నార్యాల, పట్టిన సెతులకు నార్యాల, పావుడాలున్నాయి నార్యాల, నిన్ను ఏలినవాడు నార్యాల, ఏసమాటి వాడే నార్యాల, కొండ గోపురం ఎక్కి నార్యాల, గొర్రెలాగా సేటి నార్యాల, గోపాల కృష్ణుడు నార్యాల, మీ అల్లుడమ్మ నార్యాల, బండ బాకురం ఎక్కి నార్యాల, వరులాగా సేటి నార్యాల, గోపాల కృష్ణుడు నార్యాల, మీ అల్లుడమ్మ నార్యాల, బారి బారి కొలువులట నా బావాకు, బాలుకు నూనె లేదు నా బావాకు, చిన్న చిన్న కొలువులట నా బావాకు, సిగరెట్లకు పైసలు లేవు నా బావాకు, కొత్తది దోతున్నది నా బావాకు, తొడ మీద కొరుతున్నది నా బావాకు, పుట్టేడు కష్టమట నా బావాకు, బుంటి కూరలు ఉప్పేలేదు నా బావాకు, రాయివనం గురుస్తాదట నా యక్కకు, రైకన్నాగా తెలియదు నా యక్కకు, చింతవనం గురుస్తాదట నా యక్కకు, సీరన్నగా తెలియదు నా యక్కకు, కొత్తది దోతున్నది నా బావాకు, తొడ మీద కొరుతున్నది నా బావాకు, కొత్తది వంగి ఉన్నది నా బావాకు, జేబులొక్క పైసే లేదు నా బావాకు, చింతవనం గురుస్తాదట నా యక్కకు, సీరన్నగా తెలియదు నా యక్కకు, రాయివనం గురుస్తాదట నా యక్కకు, రైకన్నగా తెలియదు నా యక్కకు. చాలాసేపు బతలాడంగానైతే ఈ 2 పాటలు అయితే వాడింది. మీకు కనుక ఈ పాటలు అయితే నచ్చినట్లయితే ఇంకా చాలా పాటలు వచ్చంట అమ్మకి. అటు బతలాడి అమ్మతో అయితే పాట వాడిపిస్తా. మీరైతే లైక్, షేర్, కామెంట్ అయితే ఇయ్యూరి. ఇప్పుడైతే మొత్తానికి మన సర్వపిండి పెట్టుడు అయితే అయిపోయింది. ఇప్పుడు అమ్మ తిని చెప్తుంది ఎట్లుందో. ఇది కమ్మ ఉంది, మీరు కూడా ఇట్నే పెట్టుకొని తినుండ్రి. మీకు కనుక మా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్, కామెంట్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్.